అధికారంలో ఉన్న ఎవరి మీదైనా కూడా వ్యతిరేకత రావాలి అంటే కనీసం 2-3 సంవత్సరాలైన టైం బట్టి ఆ తర్వాత ఆ వ్యతిరేకత కనిపిస్తుందేమో. కానీ ఆంధ్రప్రదేశ్లో 164 సీట్లతో అధికారంలో ఉన్న కూటమి ఆ ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారి మీద, వాళ్ళ ఎమ్మెల్యేల మీద, వాళ్ళ ప్రభుత్వం మీద అసలు పతాక స్థాయిలో సంవత్సరానికి వ్యతిరేకత రావడం. అండ్ చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యతిరేకత అంతా కనుక ఎమ్మెల్యే మీద నూకేసి నాయకుడిగా నా పనితీరు మాత్రం బాగుంది అని తెలుగుదేశం పార్టీ సర్వే అనలిస్టులతోటి సర్వేలు చేయించుకొని అవి కూడా వదిలి వ్యతిరేకత ఉంది అన్నది వాస్తవం. జనాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అన్నది వాస్తవం. దాన్ని ఎలా దారి మళ్ళించారు? తెలుగుదేశం పార్టీ సర్వే అనలిస్టులు వచ్చారు, మొత్తం దాన్ని ఎమ్మెల్యేల మీదకు నూకేసి ముఖ్యమంత్రి గారి పనితీరు మాత్రం బాగుందని 80% మంది చెప్పారని చెప్పుకుంటూ వచ్చారు. అంటే వీళ్ళు సేఫ్ సైడ్ ఉండే. తర్వాత మా ఎమ్మెల్యేలు బాగలేరు, వాళ్ళంతా మార్చేసే మా పనితీరు బాగుందని చెప్పుకునే. అండ్ ముఖ్యమంత్రి గారు కూడా పదే ఏ సమీక్షలో అయినా, క్యాబినెట్ సమావేశంలో అయినా, నిన్నటికి టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో అయినా ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకత ఉంది, మీరు ఏం చేస్తున్నారు నాకు తెలుసు, కొందరు ఎమ్మెల్యేలు పిలిచినా రాలేదు, పిలిచినా 56 మంది రాలే, కొందరు విదేశాల్లో ఉన్నారంటే మీరు అక్కడే ఉండండి, ఇంకా మీ పని అయిపోయింది, మిమ్మల్ని మీతో పని లేదు, ఇంత వ్యతిరేకత, మీరు జనం మధ్య ఉండట్లేదు, మనం చేసిన మంచి అంతా చెప్పుకోవట్లేదు అని చెప్పి తీవ్ర ఆగ్రహాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే ముఖ్యమంత్రి గారు కానీ వ్యక్తం చేశారు, కానీ ఈ ఎమ్మెల్యేలు వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు, వ్యతిరేకత మా మీద కాదు ప్రభుత్వం మీద ఉంది, దాన్ని మా మీదకు దోసేస్తే ఎట్లా కుదురుతుంది అని చెప్పి డైరెక్ట్గానే ఎమ్మెల్యేలు ఒకరి దగ్గర మరొకరు కామెంట్స్ చేసుకునే పరిస్థితి. కొందరు ఎమ్మెల్యేల పేర్లు రాయకుండానే కొన్ని పత్రికలు కూడా ఇదే విషయాన్ని వాళ్ళను ఉటంకించుకుంటూ మరీ రాసుకుంటూ వచ్చాయి. అది నిజం. ప్రభుత్వం మీద పతాక స్థాయిలో ఉన్న వ్యతిరేకత దాన్ని ఎమ్మెల్యేల మీదకు నూకేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు పదే నేను అహర్నిశలు కష్టపడుతున్నా, నేను అంతా మంచే చేశా, కానీ నా మీద వ్యతిరేకత ఉంది అంటే నా మీద కాదు, ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద, కింద స్థాయి నాయకత్వం మీద అంటారు. కింద స్థాయి నాయకత్వం మీద అంటారు. పోనీ ఎమ్మెల్యేల దగ్గర కానీ వ్యాలిడ్ పాయింట్ ఉంది, పోయి మంచి చేసాను చెప్పుకోండి అంటే దేని గురించి చెప్పుకోవాలి? తల్లికి వందనం ఒకటి చెప్పుకోవాలి, అమరావతి చెప్పుకోవాలి, మిగతా ఇంకా రాష్ట్రంలో అమరావతి తప్ప వేరే ఏమీ లేదా? జనాలు అడిగితే ఏం సమాధానం చెప్పాలి? మనం చెప్పినటువంటి ఏది సక్సెస్ఫుల్గా అమలు చేయలే. ఇప్పుడు జనాల దగ్గరకు వెళ్ళమని చెబితే ఏం చేస్తారు? వాళ్ళ దగ్గరకు వెళ్ళమని చెబితే మనం ఏం చేద్దాం? ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, వాళ్ళు ఓవర్కమ్ చేసుకునే విధంగా లేకుండా, లేదు మేమంతా మంచి చేస్తున్నాం, మీరే చెడ్డని చెప్పి మా మీదకు నూకేయడం ఏంటి అని చెప్పి ఎమ్మెల్యేలు కూడా విస్తృత స్థాయి సమావేశం ఉంది అని రమ్మంటే పిలిచిన వాళ్ళకి 56 మంది రారు. ఏం చెప్పినా వినట్లే. ఏ పని చెప్పినా, ఏ మాట చెప్పినా చంద్రబాబు గారి కింది స్థాయి నాయకత్వం వినట్లే. ఇప్పుడు మీ మీద అసంతృప్తి ఉంది ఎమ్మెల్యేలు అంటే మా మీద కాదు మీ మీదే ఉంది అని చెప్పి, మీ మీద అసంతృప్తి ఉంది అని ఎమ్మెల్యేలను అంటే ముఖ్యమంత్రి గారు మా మీద కాదు మీ మీదే ఉంది అని చెప్పి వాళ్ళు కౌంటర్లు వేసే వరకు పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం గురించి, లీడర్షిప్ గురించి ఇంతకుముందు వాళ్ళ పత్రికలు చాలా గొప్పగా చెప్పేది. ఇప్పుడు ఆ గొప్పగా చెప్పిన వాళ్ళే ఎమ్మెల్యేలు కూడా ఎందుకో ముఖ్యమంత్రి మాట వినడం లేదని నిర్వేదంతో వార్తలు రాసుకుంటూ వస్తూ ఉన్నారు.